నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. కంప్లీట్గా ప్రతిపక్షం అనేది కూడా వీళ్ళకి లేకుండా క్లియర్ కట్గా ప్రజలు ఇచ్చేశారు, ఒక తీర్పు ఇచ్చేశారు. ఇప్పటికీ అమరావతి అనేది ఖచ్చితంగా ఉండకూడదు, అమరావతి మీద ఇప్పటికీ విషయం చెమ్ముతూనే ఉన్నారండి. ఎందుకండి అంత అంత పగిందుకు అమరావతి మీద? అంటే వాళ్ళు అనుకున్నది జరగలేదు అనేటువంటి ఒక మొండితనం, మూర్ఖత్వం అంటాను నేను. ఇప్పుడు వరదలు వచ్చాయి సార్, దీన్ని కూడా అమరావతి మీద మళ్ళీ ఇచ్చేసి ఖచ్చితంగా సేమ్ మిగతా వాళ్ళందరూ కూడా అధికార యంత్రాంగం, చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం అంతా కూడా వీళ్ళని ఎలా ఆదుకోవాలి అనేటువంటి పని మీద ఉన్నప్పుడు బాధితుల్ని వీళ్ళు రాక్షస గణాలనే అంటాను నేను వీళ్ళని. ఎందుకంటే కాస్త ఇంగితం ఉన్నవాడు ఎవడు కూడా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు అమరావతి మునిగిపోయింది చూడండి అని చూపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారని నేను అనుకున్నాను. కానీ వీళ్ళు ఎంతసేపుడికి కెమెరాలు తీసుకొని అమరావతి చుట్టే తిరుగుతున్నారు. హైకోర్టులో కాసిన నీళ్లు వచ్చినాయని, లేకపోతే అమరావతి మునిగిపోయిందని చెప్పేసి అని, అమరావతి నిన్న అసలు సాక్షి టీవీలో భ్రమరావతి అనే టైటిల్ పెట్టి మళ్ళీ మొదలుపెట్టారు. నేనంటుంది ఏంటంటే, ఇంత వాన కురిసిన తర్వాత ఇళ్లలోకి నీళ్లు రానటువంటి టౌన్లు ఏమైనా ఉన్నాయి ఆ ఏరియాలో? ఇటు విజయవాడ దగ్గర నుంచి, అటు మంగళగిరి దగ్గర నుంచి, గుంటూరు దగ్గర నుంచి ఎక్కడైతే వర్షపాతం పడ్డదో అక్కడంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్ళు వచ్చినాయిగా. అంత మాత్రం చేత విజయవాడ నిర్మాణాలకు పనికిరాదనో, పట్టణంగా ఉండటానికి పనికిరాదనో అంటామా? విపరీతమైన వాన వచ్చినప్పుడు పొలాల్లో కానీ మిగతా చోట్ల కానీ కాసిన నీళ్లు నిలబడటం అనేటువంటిది సహజం. ఇవాళ ఆ లెక్కన వస్తే హైదరాబాద్ ఎలా ఉందండి? కాస్తపాటి వానకే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మనకి. అంత మాత్రాన్ని హైదరాబాద్ రాజధానికి పనికిరాదంటామా? పైగా దానికి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉందో కొండవీటి వాగు అనేటువంటిది, అక్కడ మామూలప్పుడు ఏమీ లేకపోయినా కాస్త వర్షం పడ్డా కూడా కొంచెం దీంట్లో ఇప్పుడు పడ్డ వర్షంలో 10% వాన పడ్డా అక్కడ ఉన్నటువంటి విలేజెస్ అన్నింటినీ ముంచేసేది. అది మొట్టమొదట అమరావతి అనేటువంటిది మొదలు పెట్టబోయేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ఆ కొండవీటి వాగు సమస్య పరిష్కరించకపోతే అమరావతికి కష్టం అని తెలిసిన తర్వాత దాన్ని ఛానలైజ్ చేసి కృష్ణానది దగ్గరలో పంపింగ్ స్టేషన్ కట్టి, ఇక్కడ ఎప్పుడైతే వరద వాటర్ స్టార్ట్ అవుతుందో ఇమ్మీడియట్గా అక్కడ పంపింగ్, అది కూడా రికార్డు టైంలో పూర్తి చేశారు. దాన్ని 1 సంవత్సరం లోపలే ఈ మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళే చేశారు దాన్ని. ఆ తర్వాత చుక్క నీరు అనేటువంటిది ఏ గ్రామాలని ముంచెత్తే పరిస్థితి లేకుండా ఆయన చర్యలు తీసుకున్నారు. అందుకనే గతంలో వీళ్ళున్నప్పుడు కూడా విపరీతమైన ఫ్లడ్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముంచాలి, అమరావతి మునిగిపోయిందని చూపించాలని చాలా ప్రయత్నాలు చేసి అక్కడ గేట్లకి పడవను కూడా అడ్డం పెట్టి, ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే అచ్చంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరే గోడ దగ్గరే కాసు కూర్చున్నాడు, ఎప్పుడు మునుగుద్దా ఎప్పుడు జనానికి చెప్దామని. అంత వచ్చినా ఆ రోజు మునగల. ఇవాళ కూడా వర్షం కురిసి అయిపోయిన తర్వాత 2-3 గంటల తర్వాత చూస్తే ఏమీ లేవు ఎక్కడికక్కడ. ఎందుకంటే వీళ్ళు ఎలా అయితే మునిగిపోయిందని వీడియోలు చేశారో ఏమీ లేదని చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా అవతల. చాలా కష్టం కదా సార్, ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా ఇంకా అమరావతిని నాశనం చేద్దాం. కష్టం ఎవరికంటారు? మిగతా నాయకులందరికి కూడా. నేను అనేది అదే. ఇవాళ ఈ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఈ దీన్ని దాటేసి పార్టీ నుంచి ఎందుకు ఇలా పరుగులు తీస్తున్నారు అనుకుంటున్నారు? ఇలాంటి పనుల వల్లనే కదా. ఇంకా మారలేదండి. ప్రజామోదం పొందిన తర్వాత కూడా ఏది మాకు 3 రాజధానులు వద్దు, ఖచ్చితంగా మాకు అమరావతి రాజధాని అని క్లియర్ కట్ తీర్పు ఇచ్చేస్తారు కదా. అవును, ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని భ్రమరావతి అని కమరావతి అని చెప్పేసేసని ఇది వద్దు అనే విషయం కాకటం అంటే ఏంటంటే, ఈ వచ్చిన 11 సీట్లని 1 సీటు చేసుకోవడం నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళ ఎజెండా లాగా కనబడుతుంది. ఓకే, నాయకుడు అనేటువంటి వాడు విజ్ఞతతో కాస్త ఆలోచించేటువంటి వాళ్ళు. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ అండి ఎలాంటి నాయకుడు? కష్టాల్లో సుఖాల్లో భుజం కాసి నీతో పాటు ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్ని మాటలు ఇంకా చెప్పట్లేదు, కానీ చిట్టా అంతా విప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డలోడ తీసి బజార్లో నిలబెట్టవచ్చు అతను. ఎందుకంటే అన్ని ఉన్నాయి ఆయన దగ్గర. అలాంటి వ్యక్తి నిన్ను కాదని చెప్పేసేసని రాజ్యసభ సీట్లో ఇంకొక 4 సంవత్సరాల పైన అతనికి ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేసి వచ్చాడంటే అర్థం ఏంటి? ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఇక మనకి రాజకీయ భవిష్యత్తు లేదని తెలుసుకున్నారు కాబట్టి కట్టు తెంచుకున్నటువంటి వీళ్ళలాగా పరుగులు తీస్తున్నారు. ఓకే,
అది గమనించకుండా మళ్ళీ 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 దాని మీద విషయం కక్కడం అంటే ఏంటంటే మీ కాళ్ళు మీరు నడుక్కున్నట్టే. జగన్మోహన్ రెడ్డి గారు, నేను గతంలో కూడా మనం డిస్కస్ చేస్తాం, చాలామంది ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద స్ట్రాటజిస్టు, ఆయన ఏది చేసినా వెనకాల చాలా ఆలోచనతో అవతల వాళ్ళని ఎలా దెబ్బతీయాలనే ఆలోచించి మరి ఆయన స్ట్రాటజీ వేస్తాడని చెప్పేస్తాను చాలామంది. అంటే నేను దాన్ని మొదటి నుంచి ఒప్పుకోను. ఆయన వేసే స్ట్రాటజీ ఏంటంటే ఆయన కాళ్ళు ఎలా ఆయన నరుక్కోవాలి, ఆయన నెత్తి మీద ఆయన ఎలా దుమ్ము పోసుకోవాలి అనేటువంటివే ఆయన స్ట్రాటజీస్. అర్ధరాత్రి ఆలోచన వస్తే తెల్లారేపాటికి ఏం జరిగినా, అది కోర్టు ఒప్పుకున్నా లేకపోయినా, రాజ్యాంగం ఒప్పుకున్నా లేకపోయినా, తన పార్టీలో వాళ్ళు ఒప్పుకున్నా లేకపోయినా జరిగిపోవాలి. దాని మూలన భస్మాసుర హస్తంలాగా తన నెత్తిని తానే చేయి పెట్టుకొని తన్ని తన పార్టీని కూడా భూస్థాపితం చేసుకున్నాడు. అయినప్పటికీ వాళ్ళ నాయకులే చాలామంది బయటకు వచ్చేమంటున్నారు, అమరావతి మీద మేము 3 ముక్కల ఆట ఆడటం అనేటువంటిది మా తప్పు, అది కూడా దెబ్బతీసిందని చెప్తున్నారు కదా. కృష్ణా గుంటూరు జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోవడానికి పార్టీ కారణం అది కాదా? అయినా కూడా కాస్తో కూస్తో ఇంకెవరన్నా మీకు ఓట్లు వేస్తే వాళ్ళు కూడా చీగొట్టేటట్టు చేసుకోవడం అంటే ఇదే. అసలు ఈ టైంలో అవి చేయకూడదు కదా సార్. ఇప్పుడు ఒక పక్కన వరదలు బీభత్సం అవి జరుగుతుంటే, ఇగో ఇక్కడ మునిగిపోయింది చూడండి, అది మునిగిపోయింది చూడండి. ఏమండి సింపుల్గా మనం క్లారిఫై చేయాలంటే సార్, శుభం కోరుకునే వాళ్ళు సురులు, అంటే మంచివాళ్ళు, దేవతలని మనం నొద్దులే కానీ మంచివాళ్ళు అనేటువంటి వాళ్ళు ఏంటంటే శుభం జరగాలని కోరుకుంటారు. అసురులు అనేటువంటి వాళ్ళు రాక్షస మనస్తత్వం గల వాళ్ళు ఎంతసేపుడికి ఏం కోరుకుంటారు? వినాశనం కోరుకుంటారు, విధ్వంసం కోరుకుంటారు, మనం కాదన్నది నాశనం అయిపోవాలని కోరుకుంటారు. సింపుల్గా ఈ 2 పార్టీలకి ఉన్నటువంటి తేడా చెప్పాలి అంటే, అసురగణం అంతా ఎక్కడున్నారు అంటే వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. అయితే అందరినీ కూడా మనం అంటానికి లేదండి. ఒక 20% హార్డ్ కోర్ అసురులు ఉన్నారు. మిగతా 80% ఏంటంటే మనసులో బాధపడుతున్నప్పటికీ కూడా ఏదో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉండాలి కాబట్టి చేసింది తప్పు అని చెప్పే ధైర్యం లేకుండా లోపల లోపల బాధపడుతూ మిగతా వాళ్ళందరి దగ్గర వాళ్ళ బాధను పంచుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా. బాగా వచ్చి బ్రహ్మాండమైనటువంటి ఇది వచ్చిన అమరావతిని చంపేసి ఏం లాభం పొందారు మీరు చెప్పండి. అదే అమరావతి మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు చేసినంత చేయకపోయినా, ఇదిగో ఒక 10,000 కోట్లతో నేను పూర్తి చేశాను అంటే, చరిత్రలో మొత్తం మీద ఎవరు కట్టారు రాజధాని అంటే ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారైనా, ఓపెన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఉండేది. ఇవాళ కరకట్టను మీరు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటున్నారు? రిటైనింగ్ వాళ్ళని కృష్ణలంకది. అలాగే దీన్ని కూడా క్లెయిమ్ చేసి రాజధాని మేమే పూర్తి చేసాం, చంద్రబాబు నాయుడు వల్ల కాలేదని చెప్పుకోవచ్చు కదా. అలాంటి చారిత్రాత్మకమైనటువంటి ఒక అవకాశాన్ని మీరు పోగొట్టుకొని దాని మీద మళ్ళీ విషయం కక్కడం అంటే ఏంటంటే, నేను చెప్పాను కదా, మీ కాళ్ళు మీరే నరుక్కున్నట్టు. అది వాళ్ళు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అది వాళ్ళకి వాళ్ళ పార్టీకి అంత మంచిది.